పురుషులు విందాం. అంతకుముందు పోయిన వారంలో సామర్లకోట మరి కాకినాడ సభలకు వెళ్ళాను. అక్కడ సభ 1 గంటకు ముగించారు. 1 గంటకు భోజనం పెట్టారు. ఇద్దరు మాట్లాడారు నాకంటే ముందు. నాకు 11:15 ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు సంతోషంగా భోజనం చేసి వెళ్తున్నారు. మళ్ళీ పగలు రారేమనుకుంటే 10:30 కోటానికి వచ్చేసారు అందరూ. అంటే కోటాలు ఎప్పుడు జరగవు కదా, సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి, అంతేగా. కాబట్టి మనం ఈ కోటాలను పండగ రోజులుగా తీసుకోవాలి. తిరణాలకు వెళ్ళినోడు రోజు అంతా ఉంటలా, నైట్ అంతా ఏమండి. తిరణాలకు వెళ్ళిన వాళ్ళు, ఫంక్షన్కి వెళ్ళిన వాళ్ళు రాత్రి మాకు ఒక హాస్పిటల్లో ఒక కుర్రవాడు, చిన్న కుర్రవాడు బాగాలేదని కబురిస్తే మేము వెళ్ళాం. 1:30 దాకా ఉన్నాం. కొన్నిసార్లు అలా నిద్ర గాయాల్సి వస్తుంది. మరలా 6 గంటలకు ఆరాధన అంటే 4 గంటలకు లేచి సిద్ధపడి మరి 5 గంటలకల్లా హాల్లోకి వెళ్ళాను నేను. కాబట్టి దేవుని పిల్లలు దేవుని వాక్యం వినడానికి, దేవుణ్ణి బట్టి సంతోషించడానికి ఎప్పుడు కూడా మనం ఇసుగు చెందకూడదు. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం. వాక్యం వింటూ ఉండగానే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన శరీరంలో దేవుని కార్యం జరిగిద్ది. చెప్పకూడదాం గట్టిగా. ఆశతో మనం కూర్చోవాలి. నా మాట కాదు కదా, దేవుని వాక్యం చెప్తుంది. లూదియా లక్ష్య పెట్టి దేవుని వాక్యం విందట. అర్థమైందా? దేవుని వాక్యం కాస్తంత హృదయానుసారంగా హృదయం పెట్టి లక్ష్య పెట్టి సేవకుడు ఏం చెప్తున్నాడో, ఎలా సిద్ధపడాలో, ఎలా దేవుని వైపు చూడాలో, ఎలా ఆశీర్వాదాన్ని పొందాలో, ఎలా దీవించబడాలో, ఎలా జీవితాలను కట్టుకోవాలో, ఎలాగూ ప్రభు రాబోతున్న దేవుని రారాజుని ఎలా ఎదుర్కోవాలో, ఆ సర్వోన్నతుని శక్తి మనం ఎలా పొందాలో వాటిని గ్రహిస్తూ దేవుని వాక్యం వింటూ మన జీవితాలను మలుచుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి దేవుని వాక్యాన్ని విందాం. మరి పాంప్లెట్లో దేవుని సేవకులు అన్న చాలా మంచి వాక్యాన్ని వేశాడు. ఆ వాక్యాన్నే మనం చదువుకుందాం, ఓకేనా? 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని కాస్తంత బిగ్గరగా చదవాలి. ఈ మైక్ సెట్ కుర్రోళ్ళు చదివే వాళ్ళకి ఒక మైక్ కూడా ఇవ్వాలి. కొంచెం సౌండ్ తగ్గించి మైక్లో చదవడం సిగ్గుపడబాకమ్మా, చదువు, పర్లేదా? 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. చూసారా? ఒకళ్ళు చదవండి, మైక్లో చదవండి, అందరూ వింటారా? లేకపోతే నేనే చదువుతాను చక్కగా. ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలవబడితిరి. చాలు, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ తొలి రాత్రి మీరు తీసుకొచ్చిన ప్రజానికాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రము నాయనా. మీ దాసులు రూతుని గురించి అనేకమైన మాటలు బోధించారు. మీరు దీవించండి. ఈ సభలలో ప్రభా దీనుడిగా నా నోట మీరు ఉంచి, నీ మాటలు ఉంచి అభిషేకించి ఇక్కడ పంపారు. ఈ రాత్రి నాయన మీరు నీరు కట్టండి, సహాయం ఇచ్చేయండి. ఈ ప్రశాంతమైన విశాలమైన ఈ ప్రాంగణంలో పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాట్లాడి సహాయం ఇచ్చేయమని యేసయ్యా వినడానికి, గ్రహించడానికి శక్తినివ్వండి. దేన సేవకునిగా నా నోట నీ మాట ఉంచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. హల్లెలూయా. పిల్లరా, ఈ రాత్రి కొద్ది నిమిషాలు 3 మాటలు మనం నేర్చుకుందాం. ఆశీర్వదించబడడానికి దేవుడు మనలను పిలిచాడు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడయ్యా అంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడట. 1 ఆశీర్వాదం, 2ది వారసత్వం, 3ది పిల్లరా పిలుచుట. ఈ 3 మాటలను ఇలాగూ మనం రాసుకుందాం, మనసులో పెట్టుకుందాం. ఎందుకు దేవుడు పిలిచాడు? దేవుడు పిలిచాడు అంటే ఆ మనిషికి ఏదో దేవుడు చేస్తాడు. మనలాగా పిల్లరా ఇట్రా ఏందన్నయ్యా, ఏం లేదు రేపో అనడు ఆయన. అట్లా మనుషులు చిత్రలాడినట్లు దేవుడు చిత్రలాడాడు. దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు అంటే పిల్లరా ఆ వ్యక్తిని ఎంతో దీవించడానికి, ఆ వ్యక్తిని ఘనపరచడానికి, ఆ వ్యక్తిని బలపరచడానికి, ఆ వ్యక్తిని గొప్ప వ్యక్తిగా మార్చడానికే దేవుడు పిలుస్తాడు. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్దాం గట్టిగా. దేవుడు ఈరోజు మీటింగ్లు పెట్టి దేవుని సేవకుల ద్వారా మిమ్మల్ని పిలిచాడు అంటే
మీకు దేవుడు ఏదో ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెబుదాం. ఇక నమ్మడమే మీరు. అందరు నాతో ఉండాలి. పురుషులు కదిలాట్ల పాపం. ఏంటో మరి పురుషులందరూ కదిలాట్లేదు. ఇక్కడ కదిలాడొచ్చు, ఇక్కడ మాట్లాడాలి, బయట మాట్లాడకూడదు. మనం చేసే భయంకరమైన తప్పు ఏంటంటే ప్రార్థనకు వచ్చిన తర్వాతే మౌనంగా ఉంటాం, బయట మాత్రం శంగు దోపుతాం, రెండురా చూసుకుందాం అంటారు. బయట బాగుండాలి, మందిరంలో మాట్లాడాలి, సేవకుడితో మాట్లాడాలి, చెప్పిన వాక్యానికి రెస్పాండ్ అవ్వాలి, చెప్పిన వాక్యానికి ఏకీభవించాలి. కాబట్టి దేవుని పిల్లలుగా ఈరోజు దేవుడు ఎందుకు పిలిచాడు అయ్యా అంటే మనలను ఆశీర్వదించడానికే దేవుడు పిలిచాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎందుకు దేవుడు అబ్రహామును పిలిచాడు అయ్యా అంటే దేవుని మాటల్లోనే విందాం. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మోనిటర్ కొంచెం పెట్టు, బేస్ పెట్టు కొంచెం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశమునకు వెళ్ళుము. ప్రభు దేవుడు అబ్రహాముని పిలిచి నెంబర్ 1 అంటున్నాడు. ఆయన నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. స్తోత్రం కలుగును గాక. చదువు. నిన్ను గొప్ప జనాంగంగా చేసి నిన్ను ఆశీర్వదించి. పిల్లరా ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. దేవుడు అబ్రహాముని పిలిచి అంటున్నాడు నిన్ను నేను ఆశీర్వదిస్తానయ్యా అంటున్నాడు. పిల్లరా మీరు అనుకోవచ్చు చాలా బాగుంది నాయన, కదిలి ఎద్దుగా చాలా బాగుంది కదా. ఆశీర్వాదం అంటే మనం అనుకున్నది ఆశీర్వాదం కాదు. ఇల్లు, వాహనాలు, ఉద్యోగాలు, పిల్లలు, పిల్లర పొలాలు, వెండి, బంగారం, ఐశ్వర్యం, ధనం, ధనధాన్యాలు, పేరులు, ఘనతలు, డిగ్రీలు, ఇవన్నీ కూడా ఆశీర్వాదం కాదు. ఇవన్నీ ఒక రోజు వదిలిపెట్టిపోతాం. నిజమైన ఆశీర్వాదం ఏమిటంటే పిల్లరా, దేవుడు ఇవ్వబోతున్న మరొక దేశం. అది పునాదులు కలిగిన దేశం, అది శాశ్వతమైన దేశం, అది అందమైన పట్టణం, అది నిత్య జీవం, అది నిత్య రాజ్యం. ఆ రాజ్యము చాలా గొప్పది ప్రియులారా. స్తోత్రం కలుగును గాక. ఆ రాజ్యం చాలా గొప్పది. దేవుడు పిలుస్తూ ఉన్నాడు అబ్రహామును, అబ్రహామా నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడే అబ్రహామును ఆశీర్వదించాడు. ఆది కాండములో కొన్ని వచనాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. త్వరగా చదువుతారా? ఎంత మంచి మాటలు ఉన్నాయో చూడండి. 24వ అధ్యాయం మొదటి వచనం త్వరగా. 24వ అధ్యాయం మొదటి వచనం త్వరగా. అబ్రహాము బహుకాలము గడిచిన పిమ్మట అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎవరు ఆశీర్వదించింది? దేవుడే కదా పిలిచాడు, ఆశీర్వదిస్తానన్నాడు. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది దేవుడు మాట తప్పడు. దేవుడు మాట తప్పడు. మనుషులు మాటలు తప్పచ్చు. మనుషులు మాటిచ్చి నాకు కుదరట్లేదు అనొచ్చు. మనుషులు మాటిచ్చి అయ్యో నేను ఇది చేయలేనొచ్చు. ఏ దేవుడైతే అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడో, ఏ దేవుడైతే అబ్రహామును గొప్ప జనాంగంగా చేస్తానన్నాడో ఆ దేవుడే అబ్రహామును ఆశీర్వదించను. 26వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. ఈ దేశమందు త్వరగా ఈ దేశమందు నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నిటిలో నుండి నీ తండ్రి ఇంటి. చూడండి పిల్లరా, దేవుడు నేను నిన్ను ఆశీర్వదించదని అన్నాడు. అంతే, ఆశీర్వదించాడు. అసలు 13వ అధ్యాయం చదివితేనే అబ్రహాం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలిచాడు. 13వ అధ్యాయంలోనే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. పిల్లరా, నేను ఇక్కడతో ఈ మాట ఆపి మరొక మాటలోకి వెళతాను. దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తాడై అంటే ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి,
శాశ్వతమైన జీవం ఇవ్వడానికి, శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి మత్తయి సువార్తలో ప్రభు పిలుస్తున్నాడు. యేసు ప్రభు కూడా పిలుస్తున్నాడు ప్రజలను. ఏమని? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఐ కాలింగ్. నేను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నేను కదా మిమ్మల్ని పిలుస్తుంది. ఎందుకు దేవుడు పిలుస్తాడంటే విశ్రాంతినివ్వడానికట. విశ్రాంతి ఉందా? రెండోది పిల్లరా, మన మీద ఉన్న ప్రయాసంతా ప్రక్కన పెట్టి దేవుడు మనకు విడుదలనివ్వడానికి పిలుస్తాడట. విశ్రాంతినివ్వడానికి. నేను ఒక ప్రశ్న అడగనా? జీవితంలో చాలాసార్లు మీరు అనుకొని ఉంటారు, నా జీవితానికి విశ్రాంతి లేదు, నా జీవితం అంత ఇంతేనా, అంత ప్రయాసే, అయ్యో నా జీవితంలో ఈ శ్రమలేంటో, ఈ బాధలేంటో, ఈ కష్టమేంటో, ఈ కన్నీరేంటో, ఎప్పుడు పోతాయి ఈ బాధలు, ఎప్పుడు తొలగిపోతాయి ఈ బాధలు, ఎప్పుడు నా జీవితం అంతా ఊడికేనా, నా జీవితం అంతా ప్రయాసనా? మీలో బాధపడే వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రియులారా. అనేక మంది బాధపడుతూ కన్నీరు కార్చేవారు ఉన్నారు. ఈ రాత్రి నేను చెప్పనా, ప్రభు మిమ్మల్ని పిలిచాడు మీ ప్రయాసను ప్రక్కన పెట్టడానికే. దేవుడు మిమ్మల్ని పిలిచాడు మీకు నిత్య విశ్రాంతిని ఇవ్వడానికే. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, రండి నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చువారు నేను ఎంత మాత్రమును త్రోసివేయనంటున్నాడు. ఈ రాత్రి పిల్లరా, నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు? నీ శ్రమలో నుండి తప్పించడానికి. దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? నీ బాధలో నుండి విడిపించడానికి. ఎందుకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు? నీ కన్నీటిలో నుండి పిల్లరా నిన్ను విడిపించడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు నిన్ను పిలుస్తున్నాడంటే నీ దుఃఖ దినములను సమాప్తి చేయడానికి. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి చెప్పాలి హల్లెలూయా చెప్పినప్పుడు. లేటెస్ట్గా చెప్పకండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు పిలుస్తూ ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. దేవుడు పిలుస్తున్నాడు నిన్ను విశ్రాంతిలో, చక్కని విశ్రాంతి నీ ప్రాణానికి శాత తీర్చడానికి ప్రభు పిలుస్తున్నాడు. మూడో మాట చెప్తాను పిల్లరా, ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ఉందాం. దేవునికి వారసులుగా మనలను చేయడానికి దేవుడు పిలుస్తున్నాడట. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికే వారసులుగా. అందరు చెప్పండి గట్టిగా. ఇదివరకు పాత పాటల పుస్తకంలో ఈ పాట పాడేవాళ్ళు, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, నవయుగ సైనికులం. బాబాను చక్కగా పాడేవాడు ఇదివరకు అద్భుతంగా. హల్లెలూయా. దేవునికి వారసులం. బా, ఈ మాట వింటున్నప్పుడే, ఈ మాట నా హృదయంలో ప్రభు పెట్టినప్పుడు నా గదిలో ప్రార్థన, బ్యాటరీలు పెట్టమ్మా. స్తోత్రం చెప్తాం గడి. హల్లెలూయా. దేవునికి మనం వారసులు కావడానికి దేవుడు పిలిచాడనే మాట, నా శబ్దం నా చెవులు వినగానే ప్రార్థనలో నా గదిలో చాలా సంతోషించాను ప్రియులారా. బా, దేవుడు నన్ను వారసులుగా చేయడానికి పిలిచాడా? దేవునికి వారసులమాట మనం. ఎవరికి? ఒక వ్యక్తి ఎప్పుడు వారసుడు అవుతాడో తెలుసా ప్రియులారా? ఎంత చక్కటి మాట, వారసత్వం. నేను, మా చిన్నన్న, మా తమ్ముడు, మా అన్నయ్య, నలుగురు అన్నదమ్ములు. మా నాన్న పేరు మీ అందరికి తెలుసు. కొంతమంది కొత్త వాళ్ళు ఉంటే దేవుని సేవకుడు ఏలీ గారు మీ అందరికి తెలుసు. మేము నలుగురు ఆడపిల్లలు, మా నాన్నగారికి వారసులం. వీడున్నాడు అనుకోండి, మా అక్క కొడుకు, మేనలుడు, మా అక్క కొడుకు. వాడు రక్త సంబంధే కానీ వారసుడు కాదు. మావయ్య నాకు కూడా వచ్చిందంటే రాదు వాడికి, ఎందుకంటే వారసులకే లేదు, వాడికి ఏమి ఇచ్చేవి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే పిల్లరా, రక్త సంబంధి అంటే ఒకే ఉదరములో నుంచి పుట్టినవారు వారసులు. దేవుని పిల్లలవ్వడానికి, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి త్వరగా తీసుకురాలి మైకు.
కాదమ్మా, కోటం రోజు కోటాలే మాకు, అందుకని కరెక్ట్గా ఉండాలా. స్తోత్రం చెప్తా, రెండు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, మా అన్నదమ్ములు నలుగురు వారసులు మా నాన్నగారికి. ఎలా వారసులమయ్యామంటే ఒకే రక్తంలో పుట్టాం, చప్పట్లు గట్టిగా. అందుకే మేము వారసులమయ్యాం. ఇప్పుడు దేవునికి ఎలా వారసులమయ్యామంటే క్రీస్తు ద్వారా. అందరి మాట చెప్పాలి నాతో, ఎవరి ద్వారా? ఎవరి ద్వారా? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చదువుదామా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన స్వరక్తమిచ్చి, ఏ రక్తం చెప్పాలి గట్టిగా, ఏ రక్తం? యేసయ్య మన కొరకై రక్తాన్ని చిందించి ప్రియులారా మన పాపాన్ని క్షమించి మనకొక పునరుద్ధానపు జన్మనిచ్చి ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. వాక్యం చదవాలి త్వరగా. వాక్యమే మనకి పొడి మాటలు అవసరం లేదు. కాబట్టి నీవు దాసుడవు కాదు, నీవు కుమారుడివే. ఎప్పుడయ్యావు కుమారుడివి? దాసత్వం నుంచి ఎప్పుడు బయటకు వచ్చావు? ఎప్పుడు బానిస బ్రతుకుల నుండి బయటకు వచ్చావు? యేసు రక్తము ద్వారా. చెప్పగట్టిగా హల్లెలూయా. క్రీస్తు యేసు ద్వారా మనం దేవునికి వారసులమయ్యాం. ఎంత ధన్యులం ప్రియులారా. మనకి ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా, స్థలం ఉన్నా పొలం లేకపోయినా, స్థలం లేకపోయినా పొలం లేకపోయినా, ఆస్తి లేకపోయినా, అంతస్తులు లేకపోయినా, క్రీస్తు ద్వారా దేవునికి మనం వారసులమయ్యాం. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా. ఒక జమీందారు కుమారుడు బాల్యకాలంలో తప్పిపోయాడట పాపం. ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వాడికి కరెక్ట్గా 12వ ఏట వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకి వెళ్ళిపోయాడు. పాపం జమీందారు గారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత తనకున్న ఆస్తి అంతా తన కుమారుడి పేరు మీద రాసి పత్రాలన్నీ పాపం పడకలో తన మంచం కింద పెట్టుకొని అతడు చనిపోయినాడు. జమీందారు గారు సమాధి అయిపోయింది. అందరూ అనుకుంటున్నారు, పెద్దవాళ్ళు, గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చి ఈ ఆస్తి అంతా మరి ఎవరికి రాశాడు ఏంటో, ఎంతో ఆస్తి ఉంది కదా అని అనుకుంటున్న లోపే అన్నీ సర్దుతున్నారంట ఇల్లంతా. ఆ మంచం కింద ఆస్తి పేపర్లు దొరికినాయి, ఒక బండిలు. ప్రతి ఆస్తి పేపర్ మీద పొలం కుమారుడి పేరు, ఇల్లు స్థలాలు కుమారుడి పేరు, వైడూర్యాలు, బంగారం, ఎత్తడి, ఇనుము, తోటలు అన్నీ కుమారుడి పేరే. కుమారుడు లేడు. ఎట్లా? ఇది ఒక లాయర్ గారు ఈ కేసును టేకప్ చేశాడట. ఒక లాయర్ తీసుకున్నాడు పిల్లరా. లాయర్ టేకప్ చేసి తిరుగుతున్నాడు. జడ్జితో చెప్పాడు, సార్ ఈ దేశంలో వాడు ఎక్కడున్నా నేను పట్టుకొచ్చి నీ దగ్గర పెడతాను సార్. సరేరా, ఓకే. ఎన్ని నెలలు కావాలి? నెల సార్. ఒక నెల. ఓకే, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది పిల్లరా. లాయర్ గారు తిరుగుతున్నాడు, అడుక్కునే వాళ్ళని చూస్తున్నాడు, ఆ స్ట్రీట్ బెగ్గర్స్ని చూస్తున్నాడు, ఆ చెత్త కుప్పలో అన్నం వేరుకొని తింటున్న వాళ్ళని చూస్తున్నాడు. ఆయన దగ్గర ఒక మంచి ఫోటో ఉంది, ఆ పిల్లవాడి ఫోటో చూడడం, వాడి ముఖం చూడడం, అందరిని ఎత్తుకుతా ఉన్నాడు. ఒకరోజు ఆ చెత్త కుండీలో మెతుకు ఎరుకొని కూర్చొని అన్నం తింటా ఉన్నాడు. కారు ఆపమన్నాడు డ్రైవర్ని, కారు ఆపాడు. ఆ లాయర్ గారు మెల్లిగా దిగి వెళ్ళిపోయాడు. ఫోటో చూశాడు, ఆ పిల్లోడు ముఖం చూశాడు. ఫోటో చూశాడు, ఆ పిల్లోడు ముఖం చూశాడు. పిల్లరా, ఎప్పుడైతే ఆ పిల్లోడు ముఖం చూసి ఫోటో చూశాడో ఈ చెవు ప్రక్కన నల్లటి మచ్చ ఉంది ఆ పిల్లోడికి. ఈ ఫోటోలో కూడా మచ్చ కనపడింది. ఆ పిల్లోడితో చెప్పాడు, నాయనా నీ పేరేమిటంటే పేరు కూడా చెప్పాడు. ఇంటి పేరు చెప్పలేకపోయాడు కానీ పేరు చెప్పాడు. అతను దస్తావేజులో ఉన్న పేరంతా అదే పిల్లరా. ఆ పిల్లవాడిని కారులో ఎక్కించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఇంటికాడ భార్య అడిగింది, సార్ ఇదేంటి సార్, వీడిని దట్టి ఫెలోని తెచ్చి మన ఇంట్లో పెట్టావు? నీకు తెలియదులే, ఊరుకో, నోరు మూసుకో. వీడు కోట్ల అధిపతిడు, కోట్లకు పడిగెత్తినవాడు, వీడికి చాలా ఆస్తి ఉంది,
ఇదిగో వీడు చాలా జమీందారు కుమారుడు, వీడికి ఎంత ఉందో తెలియక చెత్త కుండీలో మెతుకులు ఏరుకొని తింటున్నాడు. వీళ్ళ తండ్రి వీడికి తెలియదు, వీడికి ఎంత ఆస్తి ఉందో వీడికి తెలియదు, వీడికి తండ్రి ఎన్ని ఈన్లామాలు రాశాడో తెలియక బాల్యకాలంలో బానిస బ్రతుకుతూ ఆ చెత్త కుండీలో ఉన్న మెతుకులు ఏరుకొని తింటున్నాడు. అమ్మాయి పని వాళ్ళని పెట్టు, వీడికి చక్కగా సౌరం చేపించు, మంచిగా తలస్నానం చేపించు, వీడికి మంచి బట్టలు వేపించు, వీడిని రేపు జడ్జి ముందు పెట్టాలి, వీడికి కోట్ల రూపాయల ఆస్తి రాబోతుంది, వాడు గెలిచి ఆస్తి వస్తే అందులో సగం నాకు రాబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీడు అందుకు వీడిని ఇన్ని తిప్పలు పడుతున్నాడు. జడ్జి దగ్గరికి తీసుకెళ్ళాడు, కేసు గెలిచాడు, ఆ పత్రాలన్నీ వాడికి సమర్పించాడు. పిల్లరా, ఇప్పుడు రాజరికంలోకి వచ్చాడు, ఒక ఉన్నతమైన క్వార్టర్స్లోకి వచ్చాడు, ఉన్నతమైన ఇల్లు అనుభవిస్తున్నాడు, వాహనాలు, గుర్రాలు, పనోళ్ళు. ఓ ఎంత అద్భుతం! జీవితం మారిపోయింది పిల్లరా. ఇలాగే చాలామంది అజ్ఞాన దశలో బ్రతుకుతున్నారు. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ఎక్కడికి పిలుస్తున్నాడో తెలుసా? నీకు దేవుడు సంతోషాన్ని ఇవ్వడానికి, దేవుడు నీకు ఆనందాన్ని ఇవ్వడానికి, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిని ఇవ్వడానికి, ఉన్నతమైన వాహనాలు ఇవ్వడానికి, ఉన్నతమైన నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడు పిలుస్తుంటే ఆ చెత్త కుండీలమ్మటి నీకెందుకు? ఎవడో తినేసిన ఆ ఇస్త్రాకులో మెతుకు ఏరుకొని తినే దరిద్ర బ్రతుకు నీకెందుకు? తెలియక, ఏం చేయక, తెలియక. ఈనాడు పిల్లరా, ఈ సభలు ఎందుకయ్యా అంటే జ్ఞానోదయపు సభలు ఇవి. నీకు తెలియక లోకంలో చాలా బాధపడుతున్నావు, నీకు తెలియక లోకంలో దరిద్ర బ్రతుకుతున్నావు. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? నీ దరిద్రంలో నుండి దేవుడు నీకున్న పరిస్థితులను మార్చడానికే. దేవుడు నీ జీవితాన్ని మార్చడానికి, నీ కుటుంబంలో ఏలుబడి చేస్తూ తాండమాడుతున్న శాపాన్ని తొలగించడానికే దేవుడు పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుడు అందుకే నేను పిలుస్తున్నాడు. పిల్లరా, మా నాన్న మాకేమి ఇవ్వలేదు, యేసయ్యను మాత్రం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసయ్యను మాత్రం ఇచ్చాడు. బైబిల్ మాత్రం కొనిపెట్టాడు. బైబిల్ స్కూల్కి వెళ్తుంటే మా అమ్మ సాయంకాలం పూట 4 గంటలకి మిరగాయలు తొక్కలు తీయడానికి వెళ్ళేవాళ్ళు, తాలు మిరగాయలు ఏరడానికి. జూన్ నెలలో అలాగ ఒక 12 రోజులు ఆ మిరగాయల్లో ఆ తాలు మిరగాయలు ఏరి మరి ఎంతో కొంచెం డబ్బులు సంపాదించింది కావాలి. మా ఇంటి ప్రక్కన ఒక అతను ఉన్నాడు, అతన్ని పిలిచాయా, మా వాడికి మంచి ప్యాంటు షర్ట్ తేయా అని అడిగింది. వాడు నాకు ప్యాంటు షర్ట్ తెచ్చాడు. నడుము లూజు వేసుకుంటే జారిపోతుంది, ఈ సొక్క వేసుకుంటేనేమో చేతులు ఇక్కడ దాకా వచ్చినాయి. అదే బట్టలు వేసుకొని నేను బైబిల్ స్కూల్కి వెళ్ళాను. ఒక్క ప్యాంట్ షర్ట్తోనే బైబిల్ స్కూల్కి వెళ్ళాను పిల్లరా. ఒక్క బైబిలు. అప్పుడు 10th క్లాస్ నిక్కర్లు చదువులు, అప్పుడు ప్యాంటులు లేవు. 4 నిక్కర్లు, చినిగిపోయిన నిక్కర్లే, అవి పెద్దగా మంచిదేం కాదు. అయ్యో, సంవత్సరం అంతా వాడి చినిగిపోయిన నిక్కర్ 4 మరి స్కూల్ డ్రెస్లో వాడిన 2 షర్ట్లు. అదేవిధంగా పిల్లరా, ఒక మమ్మ తెప్పించిన రెడీమేడ్ బట్టలు 2, ఒక ప్యాంట్ షర్ట్ తీసుకొని విజయవాడ పట్టణానికి బైబిల్ స్కూల్కి వెళ్ళాను. అక్కడ 3 సంవత్సరాలు తిప్పలు పడి ముగించాను. అక్కడి నుంచి హైదరాబాద్ పంపించారు మరో కోర్స్కి. అక్కడ 1 సంవత్సరం పాటు ఉన్నాను. అక్కడ ఒక రేడియో కార్యక్రమంలో పనిచేస్తానికి కుదిరాను. రేడియోలో చిన్నగా 15 నిమిషాలు వాక్యం చెప్తే నెలకు ఒక 1500 ఇచ్చేవాళ్ళు. అట్లా కాస్తంత మరి సబ్బు కొనుక్కొని కాస్త పేస్ట్ అనేది అప్పుడే తెలిసింది నాకు. ఆ తర్వాత తెలియదు. మరి బైబిల్ స్కూల్లో ఏం చేసామంటే మొహం పొల్లే, లేకపోతే అప్పుడే మా బైబిల్ స్కూల్ కడుతున్నారు. ఇదేంటిది, లారీ ఇటుక బిళ్ళలు దింపి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సోర పడి ఉండిద్ది. ఏంటది? ఇటుక పొడి. ఆ పొడి అంతా ఎవరు చూడకుండా పొట్లం కట్టుకొని నా సూట్ కేసులో పెట్టుకొని పొద్దున్నే దోశలు వేసుకొని బాత్రూంలోకి వెళ్ళి మొత్తం ముగించుకొని బయటకు వచ్చేవాడిని. స్తోత్రం కలుగును గాక. అది మన సంగతి. దేవుడు వదిలిపెట్టాడా పిల్లరా? దేవుడు వదిలిపెట్టాడా? పిలిచినవాడు నమ్మదగినవాడు. 11 దేశాలు తిరిగాను. ఎన్ని దేశాలు? 11 దేశాలు తిరిగాను పిల్లరా. మన ఇండియా దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు వెళ్ళాను.
ప్రతి మండలం తిరిగాను. తెలంగాణ ఇప్పటికీ ఈ రాత్రి కూడా ఖాళీ లేకుండా ప్రభు వాడుకుంటున్నాడు. ఇది నిజం. మా సంఘ బిడ్డలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ధైర్యంగా. దేవుడే తక్కువ చేయలేదే. కారణం ఏమిటంటే నేను దేవునికి వారసుడను. చప్పట్లు కొడదాం గట్టిగా. దేవునికి వారసుడను. నేను చాలా దరిద్రంగానే బ్రతికాను ప్రియులరా. చాలా దరిద్ర బ్రతికాను. ఎప్పుడైతే దేవునికి వారసుడిగా మార్చబడ్డానో నా దరిద్రం అంతా దేవుడు తీసి కెద్రోను వాగులు పడేసాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడండి. దేవుడు దీవించాడు కదా. నేను తిరుగుతున్న కారు 16,50,000. దేవుడు తక్కువ చేయలేదే. దేవుడే తక్కువ చేయలేదే. దేవుడు ఎప్పుడు నన్ను వదిలిపెట్టలేదే. నీ జీవితం కూడా అంతే. కాస్తంత నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, పిల్లరా, నువ్వు దేవుణ్ణి అంగీకరించగలిగితే, దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే, దేవుని యొద్దకు నువ్వు రాగలిగితే, నీ జీవితాన్ని మార్చే దేవుడు, నా బ్రతుకును మార్చిన దేవుడు నిన్ను మారుస్తాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. చీకటిని వెలుగ్గా మార్చిన దేవుడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, గుడ్డి వారికి చూపించిన దేవుడు, చచ్చిపోయిన వాడిని తిరిగి లేపిన దేవుడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఈయన పిలిచాడు అంటే నీవు అన్ని ప్రక్కన పడేసి పరిగెత్తుకుంటూ రావాలా. ఎట్లా రావాలి? పరిగెత్తుకుంటూ రావాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. పరిగెత్తుకుంటూ రావాలి. సర్వాధికారి అయిన దేవుడు పిలిచాడు. నిజమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి పిలిచాడు. పిల్లరా, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తా. ఎంత టైం అయిద్దో నాకు తెలీదు. ఒక 5 మాటలు మాత్రం చెప్తాను. 7 మాటలు ఉన్నాయి కానీ 5 మాత్రం చెప్తాను. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? స్తోత్రం చెప్దాం గట్టిగా. చెప్పండి. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు? దేని కొరకు మనల్ని పిలిచి వారసులుగా చేస్తానంటున్నాడు? చదువుదామా? ఎబ్రీ పత్రిక నెంబర్ 1 ఒక మాట చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. త్వరగా 5 మాటలు త్వరగా చదివేయండి. కాస్తంత ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. జాగ్రత్తగా వాక్యం వినండి. నేను కూడా మారాలనుకుంటున్నానన్నా, నేను కూడా పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు బిడ్డగా మారాలనుకుంటున్నాను. ఎస్, మారాలి. కడవరి దినాలు వచ్చిన ఎన్ని రోజులమ్మా, ఎన్ని దినాలు నువ్వు అలా బ్రతుకుతావు? ఏనాయనా, ఎన్ని రోజులు నువ్వు రక్షణ లేకుండా బ్రతుకుతావు? ఎన్ని రోజులు మారు మనసు లేకుండా బ్రతుకుతావు? ఎన్ని రోజులు బాప్త్యసం లేకుండా బ్రతుకుతావు? ఈ సభలలో బాప్త్యసం లేని వాళ్ళు బాప్త్యసం పొందుదురుగాక. చెప్తారా గడి హల్లెలూయా? చెప్పగడి హల్లెలూయా. ఎబ్రీ పత్రిక, దేవుడు దేనికి వారసులుగా చేయడానికి మనలను పిలిచాడు. ఇది మీరు రాసుకోండి. దేవుడు మనలను దేనికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. నెంబర్ 1 అమ్మా చదువు. ఈ విధముగా దేవుడు తన సంకల్పము చొప్పున నిశ్చయమైనదని ఆ వాగ్దానమునకు దేనికి పిలిచాడట దేవుడు? వాగ్దానమునకు వారసులుగా చేయడానికి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎస్, వాగ్దానాలు ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, నేను మాత్రం నమ్ముతా. ఆమేన్. ఫస్ట్ మా నాన్న బైబుల్ స్కూల్కి వెళ్ళమన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. పిల్లరా, నాన్న దేవుడు నాతో కూడా మాట్లాడిని, వెళ్తాలే, నువ్వు బలవంతం చేయబాకు, వెళ్తాలే అన్నా. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. పిల్లరా, జూన్ నెల 16వ తారీఖున నేను ఇక బైబిల్ స్కూల్కి వెళ్ళాలి. జూన్ నెలలో బైబిల్ చదువుతున్నాను. అప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనంతో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను నేను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు. ఆ రోజు ఆ వాక్యాన్ని తీసుకున్నాను. ఇది నా జీవితానికి వాగ్దానం, నా బ్రతుకుకి ఇది నా వాగ్దానం. దేవుడు నన్ను పిలిచాడని నిర్ధారణ అయిపోయింది. దేవుడు సొత్తుగా మార్చాడని నేను నమ్ముచున్నాను. ఆ రోజే దేవుడితో చెప్పాను, ప్రభువా నీవు నన్ను పిలిచావని నమ్ముచున్నాను, దేవా నీ సొత్తుగా మార్చావని నమ్ముచున్నాను. ఇదిగో నేను వెళ్తాను, మా నాన్నతో చెప్పి వెళ్తాను నా బైబిల్ స్కూల్కి అని నేరుగా తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని సొత్తు నేను. వాగ్దానాన్ని ఎంతమంది నమ్ముతున్నారు?
ఈ 2025 జనవరి నెలలో పొత్తులు ఆగుతారు కొందరు. నేను చెప్తానే ఉంటా, వాగ్దానం అనేది సిలకపస్తి కాదు. ఒక్కడి తీసుకోండి, ప్రార్థన చేసి నీ పేరు రాసుకోండి, చక్కగా చదువుకోండి. ఈ సంవత్సరం దేవుడు నాతో చెప్పాడు, పిల్లరా వాగ్దానం ఇచ్చాడు, అనేక జనుల మధ్య నేను నిలబెడతానన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజంగా జనవరి నెల నుండి ఇప్పటి వరకు వేల మంది ప్రజలు ఎదుట ప్రభు నిలబెట్టాడు. వేలాది మంది ప్రజలు కూడి ఉన్న స్థలంలో, సభల్లో దేవుడు నిలబెట్టి మాట్లాడుకుంటానే అనేక స్థలములో వాడుకుంటానే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు పిల్లరా. దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే వాగ్దానం తప్పేవాడు కాదు. దేవుని వాక్యం ఉంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఇంత నమ్మకమైన దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు ఎందుకయ్యా స్నేహితుల మాట వింటావు? ఎందుకయ్యా నువ్వు ఇరుగు పొరుగు వారి మాట వింటావు? నువ్వెందుకమ్మా చెడ్డ స్నేహాలు? దేవుడు ఎంత నమ్మకమైన వాడు. దేవుడు చేస్తాను అంటే చేస్తాడంతే, దేవుడు ఇస్తాడు అంటే ఇస్తాడు. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తున్నాడంతే. ఆది కాండములో మనం యోసేపును చూస్తాం. బాల్యకాలంలోనే యోసేపుతో ఒక మాట చెప్పాడు, యోసేపు మీ అన్నలందరికంటే నేను గొప్పోడుగా చేస్తాను అన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. అలాగే చేశాడు కదా. అన్నలందరూ వచ్చి చేతులు కట్టుకొని, ఏలినవాడా మేమందరం ఒక మనుషుని కుమారులం, మా నాన్న కానాన్లో ఉంటాడు, మా నాన్న పేరు యాకోబు, మేమందరం 12 మంది పిల్లలం. ఎంత గొప్ప సంగతి. ఒకడేమో తండ్రి దగ్గర ఉన్నాడు, ఒకడేమో చచ్చిపోయాడు, మేము మాత్రం మీ దగ్గరికి వచ్చాం. బాబోయ్ మేము రాయబారులం కాదయ్యా, నువ్వేదన్నా భిక్ష వేస్తే ఆ భిక్షను తీసుకొని మా దేశానికి వెళ్ళి బ్రతుకుతామయ్యా అన్నలందరూ అంటున్నారు. తమ్ముడు గుర్తుపట్టాడు పిల్లరా, యోసేపు గుర్తుపట్టాడు. ఇదే కదా దేవుడు నన్ను బాల్యంలో చెప్పిన వాగ్దానం. ఇదే కదా బాల్యకాలంలో దేవుడు నాకు ఇచ్చిన మాట. స్తోత్రం చెప్తాం గట్టిగా. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో దావీదుతో చెప్పాడు, దావీదు భయపడొద్దయ్యా, నిన్ను అనేకులకు తండ్రిగాను, నీ పేరు ఖ్యాతి, నీ పేరు దేశాల్లో నేను గణపరుస్తాను. దావీదు నువ్వు భయపడద్దు, నిన్ను నేను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాను. బా, ఆ వాగ్దానం దావీదులో నెరవేరింది పిల్లరా. దేవుడు కదా చెప్పింది, మంత్రులు కాదు చెప్పింది. దేవుడు చెప్పాడు అంటే తప్పకుండా నెరవేరుస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. ఈరోజు ఎంతమంది వాగ్దానానికి వారసులుగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది రాత్రి దేవుడిచ్చే వాగ్దానం నాకు కావాలన్నా, దేవుని వాగ్దానానికి నేను విధేయత చూపుతున్నాను, దేవుని వాగ్దానానికి వారసుడిగా ఉంటానన్న వాళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. రెండోది, దేనికి మనల్ని వారసులుగా చేయడానికి పిలిచాడు అంటే ఆశీర్వాదానికి. అందరు చెప్పండి, ఆశీర్వాదానికి. మనం చదువుకున్నాం 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆశీర్వాదమునకు వారసులగుటకు మిమ్మలను ఎంతమందిని ఆశీర్వాదకరంగా చేశాడు మీరు చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఎంతమందిని పిల్లరా, ఎంతమందిని గొప్ప వ్యక్తులుగా మార్చాడు, ఎంతమందిని గొప్ప వ్యక్తులుగా తీర్చాడు. కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో ఉంటుంది దావీదుని గురించి. దావీదును నేను పిలిచి గొర్రెల దొడ్డిలో నుండి నేను పిలిచాను, గొర్రెల కాయడం మాన్పించాను. మరి ఏం చేసావయ్యా? రాజుగా చేశాను. స్తోత్రం చెప్దాం గట్టిగా. రాజుగా చేశాను. ఒక్క 15 పైసలు ఇచ్చి అట్టికాయలు ఒక హాఫ్ అయ్యా పావలా చెప్పాడట. అట్టికాయ తిందామని ఆశపడి వెళ్తే డబ్బులు లేవు, 15 పైసలు ఉన్నాయి. సరే అట్టిపండు అంతా రాదు కనుక సగం కోసి సగం ఇయ్యయ్యా, ఈ 15 పైసలు కడుపు నిండిద్ది. ఆ సగం అట్టిపండు తిని బోరు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగిన వ్యక్తిని ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దేవుడు జీవితాలను మార్చే దేవుడు, దేవుడు మన స్థితిగతులను మార్చే దేవుడు, దేవుడు మన యొక్క వృత్తాంతాలను మార్చే దేవుడు, దేవుడు మన చరిత్రలను మార్చే దేవుడు, దేవుడు మన కథలను మార్చే దేవుడు, దేవుడు మనల్ని పిల్లరా అనేకులకు గొప్ప వ్యక్తులుగా చేసే దేవుడు. స్తోత్రం చెప్పు 2 చేతులు ఎత్తి గట్టిగా. హల్లెలూయా. ఎంత కృప కలిగిన దేవుడు. ఆశీర్వాదానికి దావీదును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును దేవుడు దీవించిన దేవుడు, అబ్రహామును బట్టి ఇస్సాకును దీవించాడటండి. 26వ అధ్యాయం ఆది కాండములో చాలా తేటగా ఉంది. ఇస్సాకు, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. చప్పట్లు కొడదాం గట్టిగా. ఇక్కడ ఒక ప్రశ్న, అందరు జాగ్రత్తగా వినాలి, పురుషులు వినాలి.
నీవు నీ పిల్లలకు ఆశీర్వాదకరంగానే ఉన్నావా? ఏయా చెప్పు. ఒకసారి ప్రకాష్ నగర్ సెంటర్లో ఒక పిల్లవాడిని కొడుతున్నాడు. వాన పడుతుంది, బాగా వాన పడుతుంది. నేను విజయవాడ నుంచి వస్తున్నా. ఆ రోడ్డు ప్రక్కనే మా విశ్వాసుల హోటల్ ఉంటుంది. ఆ తాటాకులతో కప్పిన హోటల్ ఉంది. అందులోకి అందరూ ఉన్నారు. నేను కూడా బండి పక్కన పెట్టి ఆ హోటల్లో ఉన్నా. వర్షం తగ్గినాక వెళదాం, ఇంకా కొద్ది నిమిషాల్లో మా ఇంటికి వెళ్తానని. వర్షం తగ్గింది. ఆ పిల్లోడిని ఆ తండ్రి కొడుతున్నాడు భయంకరంగా. రేయ్ ఎందుకు ఆ పిల్లోడిని ఎందుకు రట్టు కొడతావు? కొట్టదా అన్నా, వీడిని కొట్టాలి, వీడిని తన్నాలంటున్నాడు. ఎందుకురా తన్నేది, ఎందుకురా కొట్టేది? కొట్టబాకరా, పిల్లోడిని ఎందుకు కొడతా అంటే, లేదన్నా వీడు నేను వెళ్ళిన స్థలానికి వచ్చాడన్నా అన్నాడు. ఏ స్థలానికి వచ్చాడు ఏంటంటే, సారాయి కొట్టుకొచ్చాడన్నా వీడు. ఏ కొట్టుకి? వాడిని అడిగా, రే నువ్వు ఎందుకు వెళ్ళావురా, ఎట్లా వెళ్ళావురంటే, ఎట్లా వెళ్ళేదే ఉందనే, మా నాన్న ముందు వెళ్ళాడు, నేను వెనక్కి వెళ్ళా. మా నాన్న అడుగులో అడుగేసుకుంటే వెళ్ళా. ఒక తండ్రిగా నీ పిల్లలకు నువ్వు ఏం చూపిస్తున్నావు? నువ్వు తాగుబోతైతే నీ బిడ్డ తాగుబోతు కాడా? నువ్వు పేకాట ఆడితే నీ బిడ్డ పేకాట ఆడా? నువ్వు వ్యభిచార కొంపలకి వెళ్తే నీ బిడ్డ వ్యభిచార కొంపలకి వెళ్ళడా? నువ్వు దారి తప్పావు, తండ్రిగా దారి తప్పావు. ఒక తల్లిగా నువ్వు దారి తప్పావు. నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉన్నావా, శాపంగా ఉన్నావా? ఈ రాత్రి దేవా, నేను ఒక శాపగ్రస్తమైన తండ్రినైనా నువ్వు ఏడవగలిగితే నీ కుటుంబం బాగుపడిద్ది. హల్లెలూయా. 24 గంటలు పనికి వెళ్తాడు. బన్నీ సినిగుంటది, లుంగి సినిగుంటది. ఏందిరా, భార్య పనికి వెళ్ళిద్ది, పిల్లలిద్దరు పనికి వెళ్తారు, వీడు పనికి వెళ్తాడు, మొద్దులాగా ఎద్దులాగా పనిచేస్తాడు. 4 జీతాలు వస్తాయి, కానీ చిలిగిపోయినా చొక్క చినిగిపోయినా 4 కన్నాలు. ఏంది దరిద్రం? అనంతవరపాడు ప్రజల మీద దేవుడు హెచ్చరిస్తున్నాడు, నువ్వు మారాలి. ఈ సభలు నీ కోసమే. నువ్వు త్రాగుడు మానాలి, నువ్వు వ్యభిచారాన్ని మానాలి, నువ్వు దొంగతనాన్ని మానాలి, నువ్వు విగ్రహారాధన మానాలి, నువ్వు మానాలి. నువ్వు తిథి నక్షత్రాలు చూడడం మానాలి, మంచి చెడ్డలు చూసేది మానాలి. అప్పుడు నీ పిల్లలు బాగుపడతారయ్యా. చాలామంది, ఎంతమంది సభలకు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఏడ్చుకుంటూ వచ్చాయ్యా, మా అమ్మాయికి 32 ఏళ్ళు అయ్యా, ఇంకా పెళ్లి కాలేదయ్యా, ప్రార్థన చేయయ్యా. ఎన్నేళ్ళు? 30. శాపం, శాపం. కుటుంబంలో నెమ్మది లేదయ్యా. మా ఆయన మంచంలో ఉన్నాడు, నా బిడ్డకు చూస్తేనేమో నెలకి ఇన్ని మందులు అవుతున్నాయి, నాకు చూస్తే ఆరోగ్యం ఉండదు, ఏదో 4 కొంపల్లో పని చేసుకొని బ్రతికిస్తున్నానయ్యా. శాపం, శాపం. చిన్న వయసులోనే భారం, ఎంత భారం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను చెప్పనా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. చాలామంది మొదటి దినాల్లో రక్షించబడిన వాళ్ళు ఉన్నారు. మరలా దుష్ట సాంగత్యం, పాపంలో పడ్డాం, లోకంలో పడ్డాం, మరలా పాతివన్నీ. అవును, దేవుని వాక్యం కూడా అదే. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం చెప్తుంది, ఒక్కసారి వెలిగించబడిన వాడా, నువ్వు మారు మనసు పొందినవాడు కదా, నువ్వు రక్షించబడినవాడు కదా, నువ్వు బాప్తిసం తీసుకున్నవాడు కదా, నువ్వు ఎందుకు లోకంలో పడిపోయి? సరే పడిపోతే పడిపోయావు, బలహీనులమే, మరలా తిరిగి రావాలిగా. దేవుని వాక్యం అదే చెప్తుంది. ఒక్కసారి వారసత్వాన్ని పోగొట్టుకున్నాడు, పందులు పచ్చుకాడు తిరుగుతున్నాడు, కోల్పోయాడు. ఆరోగ్యాన్ని కోల్పోయాడు, సుఖాన్ని కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, అన్నదమ్ములను కోల్పోయాడు, భార్యను కోల్పోయాడు. ఇంట్లో సంతోషం లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు, కడుపు తిందామా కడుపార లేదు, ఏమీ లేదు. ఆ పందులు తినే పట్టు తిందామని ఆశపెడితే ఆ పందులు కూడా ముట్టితో ఒక్కసారి ఇట్టాని అంటే, ఈడేంద్ర ఎంత జంతువులాగా ఉన్నాడు, మేమే అసలు ఇట్టుంటామైతే మాకంటే దరిద్రంగా ఉన్నాడని ముట్టితో నెట్టేసినాయి అంట. అప్పుడు గుర్తొచ్చింది తండ్రి, లరేరెడ్డే
మొదట నేను బాప్తిసం తీసుకున్నవాడిని కదా, నేను నా తండ్రికి వారసుని కదా, నా తండ్రి దగ్గర నాకు ఆస్తి ఉంది కదా, నా తండ్రి దగ్గర దీవెన ఉంది కదా, నా తండ్రి నిజంగా చాలా మంచివాడు కదా, నన్ను చాలాసార్లు ప్రేమించిన వాడే, నన్ను నెట్టివేయలేదే, అరే నేనెందుకు ఈ పనికిమాలిన జీవితం, నేనెందుకు ఈ పనికిమాలిన జీవితం. ఈరోజు తప్పిపోయిన ఆ చిన్న కుమారులాగా నీ జీవితం ఉంటే మరలా తిరిగి వారసత్వం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఉన్న వారసత్వం పోయి తిరిగి 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 లోకంలో దాన్ని పోగొట్టుకొని మరలా నువ్వు వస్తే ఆ దేవుడు ఇప్పుడు దాకా తిరిగి వచ్చావంటారా పనికిమాలినోడా అన్నాడు ఆయన. ఎంత ప్రేమ తెలుసా. మా నాన్న చెప్తా ఉండేవాడు, ఈ కథ చెప్పినప్పుడల్లా మా నాన్న చెప్పేవాడు, ఆ తప్పిపోయిన కుమారుడట వాళ్ళ నాన్నకి ఒక లెటర్ వేసాడంట. నాన్న, నేనంటే నీకు ఇష్టం ఉంటే, నేనంటే నీకు కోపం లేకపోతే, నన్ను నువ్వు ప్రేమిస్తే, నన్ను నువ్వు మరలా ఇంట్లోకి చేర్చుకుంటానంటే మన ఇంటి ముందున్న యాప చెట్టుకి తెల్లటి జెండాలు కట్టన్నాడంట. మా నాన్న అప్పట్లో చెప్తా ఉండేవాడు. అసలుగా తండ్రికి ఈ ఉత్తరం అందంగానే ఒక జెండా కాదు, కొమ్మ కట్టాడంట జెండాలు. చప్పట్లో గట్టిగా. తండ్రి ప్రేమ ఎంత గొప్పది. ఎందుకు కొమ్మ కట్టాడంటే ఒక జెండా కాకపోయినా ఇంకో జెండా కనపడింది, ఒక జెండాతో కనపడదు కదా. అమ్మో నా కుమారుడు. అసలుకి అది చూసి ఈ కుమారుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. అసలుకి ఈ చిన్న కుమారుడు పాపం చేసిన వీడి తిరిగాడు, వీడి ఇష్టం వచ్చినట్టు బైబిల్ గ్రంథం చెప్తుంది. దుర్వ్యసనాలు ఉన్నాయి, దురాభిమాన పాపం ఉంది, వ్యభిచార పాపం ఉంది, వేషగృహాలకు వెళ్ళిన వాడు, ఈడు తప్ప తాగిన వాడు, ఈడు భయంకరమైన దుర్మార్గుడు, వీడికి వాయు వరుస లేదు పాపానికి. ఇలాంటి వ్యక్తిని పిల్లరా దూరం నుండి తండ్రి చూసి తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అసలుగా ఆ చిన్న కుమారుడు తప్పు చేసిన వాడు పాదాల మీద పడాలి, వాడు పడిందా కొండలేదండి తండ్రి. వాట్ ఏ వండర్ఫుల్. ఎంత మిరకల్స్ చెప్పనా పిల్లరా. వాట్ ఏ వండర్ఫుల్ డ్రీమ్. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఒక్కసారి ఊహించగలిగితే, ఈ తండ్రి ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి, వాడు అప్పటికే భయంకరమైన వాసన వస్తున్నాడు, జొల్లు కార్చుకుంటున్నాడు, ఆరోగ్యం లేదు, బాగా జుట్టు పెరిగింది, అసహ్యమైన వస్త్రాలు, అప్పటికే భయంకరమైన కంపు కొడుతున్నాడు అతడు. అయినా తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా వాటేసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ చిన్న కుమారుని ఇంట్లోకి తెచ్చుకున్నాడు. ఈ రాత్రి నువ్వు రాగలవా తమ్ముడా? దూరములో ఉండి అరుగు మీద కూర్చున్నావో, ఇంట్లో ఉన్నావో, ఇంటి పైన ఉన్నావో నాకు తెలియదు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, వింటున్నా వాక్యం. నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి నన్నాళ్ళు చాలిక, ఇక చాలు నాయనా. ఈ కోటాల ద్వారా నీకు కృప దొరుకుతుంది. అదేంటో చెప్పనా? మరలా తండ్రి ఇంటికి రావడానికి. చప్పట్లు కొడదాం గట్టిగా. తండ్రి ఇల్లు తెరిసే ఉంది. స్తోత్రం చెప్పు గట్టిగా. పిల్లరా, ఈరోజు వచ్చిన బెత్లెహేము ప్రార్థనా మందిరం తెరిసే ఉంది. ఈ రోజు వచ్చిన తండ్రి ప్రేమ లాంటి ప్రేమ కలిగిన ఎలీషన్న తెరిసే ఉన్నాడు. నీ కొరకే వస్తావా? ఈ కోటాల ద్వారా నువ్వు మారు మనసు పొందగలవా? ఈ కోటాల ద్వారా నువ్వు పశ్చాత్తాపడి మరలా తండ్రి ఇంటికి చేరడానికి ఇష్టపడతావా? అయితే దేవుని హస్తం నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఒకటి, వాగ్దానాలకు వారసత్వాన్ని దేవుడు ఇవ్వడానికి మనల్ని పిలిచాడు. రెండోది, ఆశీర్వాదానికి పిలిచాడు, ఆశీర్వదించడానికి పిలిచాడు. మూడో మాట చెప్పనా పిల్లరా? రోమాపత్రిక ఒక మాట చదువు త్వరగా. 8వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం త్వరగా. 8వ అధ్యాయం 16-17 వచనాలు. మనము దేవుని పిల్లలమని, క్రీస్తుతో కూడా వారసులమని. క్రీస్తుతో కూడా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. మూడోది, క్రీస్తుతో కూడా వారసులం. స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. అయితే మనం క్రీస్తుతో కూడా వారసులైనప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. హలో వినాలి. కొన్ని బాధలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అర్థమవుతుందా? మా బాబన్నకి తెలుసు. నాతో పాటు మరి చన్నన్న గారు అని వచ్చాడు. ఆయన మన గుడ్ ఫ్రైడే రోజు బాప్తిసం తీసుకున్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆయన ఎలా అంటాడు నీకు తెలుసుగా? బాబన్న ఆ ప్రకాష్ నగర్ చెందిన ఆయన కాబట్టి
మా చెన్నన్న గారి యొక్క లైఫ్ హిస్టరీ ఆయనకి తెలుసు. పిల్లరా, దేవుడు నిజంగా ఆయన్ని రక్షించాడు. ఎర్ర జెండాలో తిరిగి తిరిగి ఎన్నో ఉద్యమానికి నాయకుడిగా ఉండి ఎంతో ప్రయాసపడి అన్నిటిని మాని బాప్టిసం తీసుకున్నాడు. చాలామంది అవమానపరుస్తారు. అప్పుడే తీసుకున్నావా, నువ్వు చేయాల్సిన ఇయ్యుండే కదా. కొంతమంది లెక్క చేయకపోవచ్చు. బాప్టిసం అంటే కొందరు చిన్న చూపు చూస్తారు. దిగేవంటగా అంటారు. ఏడ దిగా, అసలు దిగినోడు నువ్వే. బాప్టిసం లేకుండా ఉన్నా నువ్వు దిగి ఉన్నావు కొద్దిగా లోతు, అందుకే నీ ఊపిరాట్లా, అందుకే నువ్వు శాపంలో ఉన్నావు. బాప్టిసం అనుభవం ఏంటంటే దిగినోడిని పైకి లేపటం. స్తోత్రం చెప్పు గట్టిగా. అన్న పైకి లేచాడు అంతే. క్రీస్తుతో కూడా వారసులు అయ్యున్నప్పుడు మనకి కొన్నిసార్లు నిష్ఠగా ఉంటాం కదా, నీతిగా ఉంటాం కదా, మనల్ని పిలవరు ఎవరు పెళ్ళిళ్ళకి. కొన్నిసార్లు మనం రాజీ పడితే తప్ప ప్రేమగా నిష్ఠగా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని కాస్త నిందిస్తారు. అయినా క్రీస్తుతో కూడా మనం వారసులం కనుక మీరు లెక్క చేయొద్దు లోకాన్ని, బంధుత్వాన్ని, శరీరాన్ని లెక్క చేయొద్దు పిల్లరా. మోషే దేనిని లెక్క చేయలే. స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని మాటలు చదివితే, మోషే పెద్దవాడైనప్పుడు క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, క్రీస్తే నా భాగ్యం, యేసే నా శరణం, యేసే నా బ్రతుకు, యేసే నా జీవితం, యేసు కొరకే నేను బ్రతుకుతా. కారణం చనిపోతే ఆయనతో ఉండాలి కాబట్టి. హల్లెలూయా. చనిపోతే ఆయనతో ఉండాలి కాబట్టి. పిల్లరా, మనం ఈ రాత్రి ఒక క్రీస్తుతో కూడా సిలువేయబడిన కుడి ప్రక్కన ఉన్న దొంగ అంటున్నాడు, అయ్యా నీకు వెళ్ళి చూస్తే నిజంగా నువ్వు దేవుడివే, నేను నమ్ముచున్నాను. నీవు రాజువే, నమ్ముచున్నాను. నీకు రాజ్యం ఉంది, నేను నమ్ముచున్నాను. అయితే ప్లీజ్ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నేను పాపినే, దొంగనే, నా పాపాలు క్షమించు నాయనా. అయితే రాజా, నీ రాజ్యానికి వచ్చినప్పుడు నన్ను ఏం చేసుకో, జ్ఞాపకం చేసుకో. ప్రభు అన్నాడు, ఇప్పుడు దాకా తిరిగి ఇప్పుడు ఇచ్చి జ్ఞాపకం చేసుకో అంటావా అనలేదు ప్రభు. వెంటనే యేసయ్య ఏమన్నాడంటే, నవ్వు ఇప్పుడే నీవు నాతో కూడా వారసుడవు. స్తోత్రం చెప్పు గట్టిగా. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పిల్లరా, ఈ మాట తెలుగు వాడుక బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, నేడే నీవు నాతో కూడా వారసుడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఈరోజు ఈ వారసత్వానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. తమ్ముడా, తల్లి, ఈరోజే నిశ్చయముగా ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. పరలోకానికి వారసుడిగా ఉండటానికి పిలుస్తున్నాడు. 4వ మాట చెప్పనా? 4వ మాట యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, త్వరగా చదవాలి. 2వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుదాం. 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను ప్రేమించిన వారికి రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను. స్తోత్రం చెప్పు గట్టిగా. బా, ఎంత గొప్ప భాగ్యం. దేవుని రాజ్యమునకు వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడంటండి. ఎంత ఆనందించాలి మనం, ఎంత సంతోషించాలి పిల్లరా. ఈ మాట, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఏమిటో చెప్పనా? దేవుడు ఎందుకు పిలిచాడో చెప్పనా? దేవుని రాజ్యంలో ఉండడానికి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇక్కడ దాకా వస్తారు చాలామంది, ఇక్కడ దాకా వస్తారు, బైబిల్ పట్టుకుంటారు, చక్కగా వస్తారు, అవసరమైతే పాట పాడతారు, అర్థమైందా? అవసరమైతే పట్లేస్తారు, వంట వండుతారు, చెప్పు అయ్యండి, కుర్చీలు వేస్తారు, ఎన్నిటిని చేస్తారు. అరే నువ్వు అర్జెంటుగా గుంటూరు వెళ్ళి 5 కేజీలు చికెన్ తేరంటే వెంటనే బండి తీసుకొని బుర్రుని వెళ్ళొస్తాడు. ఎంత పని అని చేస్తాడు. కానీ రాజ్యం అంటేనే చిన్నపుచ్చుకుంటున్నారు. నేను చెప్పిన మాట కాదు, బైబిల్లో చెప్పారు. ప్రభు దగ్గరికి ఆశతో వచ్చాడు ఒకడు, పరిగెత్తుకుంటా వచ్చాడంట యవనస్తుడు. మార్కు సువార్త 10:17లో పరిగెత్తుకుంటా వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవానికి వెళ్ళడానికి నేను ఏ కూర వండాలి చెప్పు అన్నాడు. అంతేనా? హలో, వింటున్నారా? నేను నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్నాను.
ఎందుకంటే ఈ జీవం, ఈ రాజ్యాలు తాత్కాలికమైనవే, పోతాయి పోతాయి. మనం చూస్తున్నాం కదా, మన మన యొక్క ప్రపంచ పటంలో ఆఫ్ఘనిస్తాన్ అనేది లేదు. రూపాయిలో పావుల వంతే ఉంది. కారణం ఏంటంటే, ఒకటి భూకంపంలో సగం పోయింది, ఒక హాఫ్ ఏమో యుద్ధంలో పోయింది, సగమే ఉంది. కొన్ని దేశాలు మనకు కనబడవు, కొన్ని దేశాలు కనబడవు. రాబోతున్న దినాల్లో కూడా కొన్ని దేశాలు యుద్ధాల వలన, భూకంపాల వలన, వరదల వలన, రాబోతున్న తుఫానుల వలన రాజ్యాల మీదకి రాజ్యం, భూమి జనం మీదకి జనం, ఈ భూకంపాలు, కరువులకి కొన్ని దేశాలు మనకు కనబడవు పిల్లరా. కొన్ని దేశాలు కనబడవు. వాడికి అర్థమైంది, ఈ దేశం శాశ్వతమైంది కాదు, మరొక దేశం దేవుడు ఇవ్వాలి, దేవుడిచ్చే రాజ్యం శాశ్వతమైందని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నిత్య జీవానికి వారసులు అవడానికి నేను ఏం చేయాలి, ఏం చేయమంటే అది చేస్తాను చెప్పంటే, యేసు ప్రభు చెప్పాడు. చెప్పంగానే ఇవన్నీ నేను బాల్యము నుండే, అయితే ఒకటి చెయ్యాలయ్యా, నువ్వు ఇవన్నీ చేసుకుంటూ వచ్చావు, చాలా మంచిదే, ఒకటి చెయ్యి, నీకున్నదాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించు అన్నాడు. ఇప్పుడు నీకు ఏది ఉందో, ఏది అడ్డుగా ఉందో నిత్య జీవానికి, ధనం అడ్డుకుందా, లేకపోతే నీకు ఏది అడ్డుకుంది, చారాయి అడ్డుకుందా, చుట్ట అడ్డుకుందా, బీడీ అడ్డుకుందా, సిగరెట్ అడ్డుకుందా, దుష్ట సాంగత్యం అడ్డుకుందా, నీకు ఏది అడ్డుకుందో దాన్ని వదిలిపెట్టరా అంటే చిన్నబుచ్చుకొని వెళ్ళాడండి. అవి వదిలిపెట్టకపోతే ఎట్టా ఏమండి, ఎట్లా చెప్పండి, మీరు చెప్పండి. వదిలిపెట్టాలి. అవి నీకేమైనా ఆశీర్వాదమా ఏమండి? సిగరెట్ అమ్ముడు సిగరెట్, ఇప్పుడు వచ్చే సారాయి, సిగరెట్లు ఇవి ఆరోగ్యకరమైనవి కాదు. అర్థమైందా? మీరు రోడ్డు ప్రక్కన చూడండి పిల్లరా, గుంటూరులో సిటీస్లో, విజయవాడ సిటీస్లో, కొన్ని సిటీస్లో చూడండి, బ్యానర్లన్నీ యవనస్తులే. బ్యానర్లన్నీ చచ్చిపోయిన బ్యానర్లు, పెళ్లి బ్యానర్లు కాదు. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ మా పిల్లోడు బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. మేము అర్ధరాత్రి వెళ్ళే మంచోడాడు, చాలా మంచి కుర్రాడు, మంచి కుర్రాడు. మా ఆటోలో కూర్చున్నాడు, ఒక పిల్లోడు అంటున్నాడు, వాడు సిగరెట్లు తాగుతాడన్నా అంటున్నాడు. ఊరుకోరా, వాడు చాలా మంచివాడు అయితే అంటే, లేదు లేదు వాడు తాగుతాడన్నా అంటున్నాడు. ఎవరు నమ్మాలి? ఏమి నమ్ముతాం చెప్పండి? అరే బీటెక్ చదువుతున్నాడు, కొంచెమన్నా జ్ఞానం లేదా? అరే నర్సింగ్ చదువుతున్నావు, మెడిసిన్ చదువుతున్నా కూడా మరి మనుషులకి జ్ఞానం లేకుండా పోతుందండి. ఏమైంది నీ చదువు? ఏమైంది? అసలు 7 గంటలకి చీకటి పడింది అనుకో, 6ంటికి ఏమో చీకటి పడింది. పొలాల్లో లైట్లు వెలుగుతున్నాయండి, చిన్న లైట్లు, సెల్ ఫోన్లు. ఏంది పొలాల్లో ఏం చేస్తున్నా? పొలాల్లో ఏం చేస్తున్నా? ఎవరు చూడరని పొలాల్లో దాగావు, దేవుడు చూడలేదా? ఏ తమ్ముడా, దేవుడు చూస్తున్నాడా లేదా? నువ్వు ఎక్కడ తాగుతున్నావో, ఎక్కడ తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో పైనున్న దేవుడు చూస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా, దేవుని రాజ్యానికి వారసుడవడానికి దేవుడు మనల్ని పిలిచాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యానికి మీరు వారసులు అవ్వాలి. మీకున్న వాటిని విడిచిపెట్టాలి. దేవుని దగ్గరికి రాకుండా రాజ్యానికి అడ్డుపడుతున్న పాపాన్ని విడిచిపెట్టి ఈ రాత్రి నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరొక మాట, దేవుడు మనలను దేనికి వారసులుగా చేయడానికి పిలిచాడు? ఒకటి, వాగ్దానానికి వారసులుగా దేవుడు పిలిచాడు. రెండోది, ఆశీర్వాదానికి వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు. మూడోది, క్రీస్తుతో కూడా వారసులుగా మనల్ని పిలిచాడు. నాలుగోది, దేవుని రాజ్యపు వారసులుగా మనల్ని పిలిచాడు. ఐదోది, తీతు పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు ఆఖరి మాట చదువుకొని ప్రార్థన చేసుకోవడానికి వెళదాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదువుదాం. చదువుతున్నారా అమ్మా? ఆయన కృప వలన నీతిమంతులమని నిత్య జీవమును గురించి నిరీక్షణను బట్టి నిత్య జీవమునకు వారసుల అగుటకై ఆ పరిశుద్ధాత్ముడు మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవం. అందరు చెప్పండి ఈ మాట. అరే చెప్పండి గట్టిగా. భోజనం ఉంది మీకు, మంచి భోజనం. చెప్పండి గట్టిగా. ఏ జీవం? నిత్య జీవం. స్తోత్రం కలుగును గాక.
ఈ జీవం ఎక్కడ దాకే తెలుసా మీకు? ఏమండి, ఈ శరీరం ఎక్కడ దాకే? మనలో ఉన్న ఆత్మ రక్షించబడినప్పుడు, పాపక్షమాపణ పొందినప్పుడు, మారు మనసు పొందినప్పుడు, మనసు మార్చుకొని నిత్య జీవం కొరకు మనం వెళ్తూ ఉంటే ఆ నిత్య జీవానికి వారసులుగా దేవుడు చేస్తాడట. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం ప్రభు ఇచ్చాడు చూసారా పిల్లరా. నీ కొరకు దేవుడు నిత్య జీవాన్ని దాచిపెట్టాడండి. దేవుడు నీ కొరకు పునాదులు కలిగిన పట్టణాన్ని కడుతున్నాడు. అది శాశ్వతమైన రాజ్యం, అది నిత్య రాజ్యం, అది నిత్యం ఉండేది. బైబిల్ గ్రంథంలో కొన్ని నిత్యాలు ఉన్నాయి. ఒకటి నిత్య గృహం. చెప్పండి గడగడ, నాతో చెప్పండి. నిత్య గృహం చెప్పాలి. నిత్య గృహం, నిత్య సహవాసం, నిత్య స్నేహం, నిత్య జీవం. హల్లెలూయా! దేవుడు మనకు నిత్యముండే వాటిని ఇచ్చాడు. నిత్య జీవానికి వారసుడొకటికి నేనేమి చేయాలి? ఈ రాత్రి అడగగలుగుతావా? నువ్వు అడగగలిగితే ఒకటే ఒకటి పిల్లరా, దేవుడు చెప్పింది చెయ్యి. ఈ 3 రోజులు సభల్లో పగలు రాత్రి దేవుని సేవకులు ఏం మాట్లాడతారో, ఏ వాక్యం డెలివరీ అయ్యిద్దో, ఏ వాక్యం దేవుని సేవకులు బోధిస్తారో మీరు వినండి. వినండి, అభ్యంతరం ఏం లేదు, ఒత్తిడి ఏమి లేదు. దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది. ఈ రాత్రే కొందరిని ప్రేరేపిస్తున్నాడు దేవుడు. నిత్య జీవానికి ఎవరు వారసులు కాదో నేను ఒక మాట చెప్తాను. నిత్య జీవం పొందనవాడు నిత్య నరకానికి వెళ్తాడు. అక్కడ భయంకరమైన బాధ ఉంటుంది, ఏడుపు ఉంటుంది, పళ్ళు కొరుకుతుంటుంది, వేదన ఉంటుంది. అక్కడ చాలా వేదన ఉంటుంది. రొమ్ములు బాదుకునే స్థలం అది. నిత్య జీవంలో ఉండాలి, లేదా నిత్య నరకానికి వెళతావు. అది ఆశీర్వాదకరమైన స్థలం కాదు. ఈ రాత్రి నిన్ను నిత్య నరకం నుండి నిత్య జీవానికి నడిపించడానికి ప్రభు వచ్చాడు. ఇలాగూ నువ్వు బ్రతకొద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుతాం. చదువుతున్నారా? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు ఎవరంటమ్మా? అన్యాయస్తులు. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం చెప్పండి. అసలు మా సిటీస్లోనైతే ఒక ఫ్లాట్ నలుగురు అమ్మేస్తున్నారు డబ్బుల కోసం. ఎంత ఎంత అన్యాయం! ఎదవరాళ్ళని మోసం చేయడమేగా. దిక్కులేని పిల్లల్ని మోసం చేయడం, తల్లి లేని పిల్లల్ని మోసం చేయడం. ఏమండి, ఎంత అన్యాయం, ఎంత అక్రమాలు, ఎంత ప్రోజరీ సైన్స్ పెడుతున్నారు, ఎంత ప్రోజరీ డాక్యుమెంటేషన్ తయారు చేస్తున్నారు. ఎంత అన్యాయం, అన్యాయం! అరే, తింటున్న బియ్యంలో అన్యాయం, తింటున్న అయ్యండి అది కందిపప్పులు అన్యాయం. ఏమండి, సరుకుల్లో అన్యాయం, వస్త్రాల్లో అన్యాయం, ఇంట్లో అన్యాయం, భార్య దగ్గర భర్త అన్యాయం, భర్త దగ్గర భార్య అన్యాయం. ఎంత అన్యాయం! దేవుని వాక్యం చెప్తుంది, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరడు. మీకు తెలియదా? మోసపోగుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. నువ్వు ఏ పట్టీలో ఉన్నావో, నీ స్థితి రాత్రి ఎట్లా ఉందో, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి నువ్వు ఆశపడుతున్నావా? అన్యాయాన్ని వదిలిపెట్టు, అక్రమాన్ని వదిలిపెట్టు, దొంగతనాలను వదిలిపెట్టు, లోభత్వాన్ని వదిలిపెట్టు, బూతులు పోకిరి చేష్టాలు వదిలిపెట్టు, ఆడంగతనం జీవితాన్ని వదిలిపెట్టు. నువ్వు వదిలిపెట్టాల్సిన వదిలిపెట్టు. ఈ రాత్రి నిన్ను దేవుడు పిలుస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమ కలిగిన యేసయ్య! ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈదులతో సమాన వారసత్వం క్రీస్తు ద్వారా మనకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు ద్వారా మనకు కలిగింది కనుక మనం దేవుడు చేసిన ఈ ప్రేమ, దేవుడు చేసిన ఈ కార్యం, ఈ గొప్ప కార్యాన్ని బట్టి ప్రభుని స్తుతించాలి. దేవుడు దేని కొరకు, ఏ దేవుడు
ఏ విషయాల్లో వారసత్వాన్ని దేవుడు ఇవ్వడానికి మనల్ని పిలిచాడో మనం విన్నాం. ఇంత విన్న తర్వాత కూడా నువ్వు లోకానికి వారసులుగా ఉండొద్దు, పాపానికి సాతానుడికి వారసులుగా ఉండొద్దు. పిల్లరా, దేవుడు మనుషుల్ని ఆశీర్వదించడానికి వచ్చింది. స్తోత్రం చెప్పు గట్టిగా. మీరు విస్తరించి భూమిని నిండించి ఏలుడని ప్రభు చెప్పాడు. ఆశీర్వాదం కొరకే, మనుషుల ద్వారా మనకు ఆశీర్వాదం వచ్చిందని నమ్ముతున్నారు. సాతానుడు కూడా ఆశీర్వదిస్తాడు. ఇవి ఈ లోకం మటుకే, అవి మనకు దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. పిల్లరా, దేవుని సేవకులు ఒక సేవకుడు చెప్పాడు, అబద్ధమాడి 6 లిక్స్ తాగటం కంటేనంట నిలబడి కాస్తంత నీళ్లు తాగితే ఆరోగ్యం అంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబద్ధాలాడి అక్కడ అన్యాయం చేసి ఇక్కడ అన్యాయం చేసి పిల్లలకు తెస్తే పిల్లలు దీవెనగా ఉంటారా, ఆశీర్వాదకరంగా ఉంటారా? చెప్పండి పిల్లరా. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు. పిండి పిసుకు తొట్టిని ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవిస్తానన్నాడు, లోనుకు వచ్చినప్పుడు దీవిస్తానన్నాడు. నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయవు, నిన్ను పైవాడుగా చేస్తాను. బా, ఎన్ని ఆశీర్వాదాలు! ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఎన్ని ఆశీర్వాదాలు! నీ దుక్కిడెద్దులు దీవించబడతాయి, నీ పొలం దీవించబడిద్ది, నీ ఇల్లు దీవించబడిద్ది. ఆశీర్వాదానికి పాత్రులుగా ఈ రాత్రి చేయడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు, ఎన్నుకున్నాడు. ఈ రాత్రి ప్రభు వైపు చూద్దాం. ప్రభా, వాగ్దానం ఇచ్చావు, నేను నమ్ముతున్నానయ్యా. వాగ్దానానికి వారసురాలుగా చేయడానికి నన్ను పిలిచావు, ఆశీర్వాదానికి వారసురాలుగా నన్ను పిలిచావు, వారసుడిగా పిలిచావు, క్రీస్తుతో కూడా వారసత్వాన్ని ఇవ్వడానికి నన్ను పిలిచావు, రాజ్యానికి, దేవుని రాజ్యానికి వారసులుగా మనల్ని పిలిచాడు, నిత్య జీవానికి వారసత్వాన్ని ఇవ్వడానికి పిలిచాడు. నువ్వు బయట ఉండటానికి వీల్లేదు పిల్లరా, నువ్వు లోనికి రావాలి. లోనికి రావాలంటే నువ్వు నమ్మాలి, మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవుని పిల్లలతో సహవాసం చేయాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యంలో వారసుడిగా ఉంటావు. ఈ రాత్రి నువ్వు ఇష్టపడి, నాకు ఆ రాజ్యం కావాలయ్యా, నేను లోకంలో దేనికో 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 వారసురాలుగా వారసుడిగా ఉండడానికి ఇష్టపడేలా, దేవుని రాజ్యానికి వారసుడిగా ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఎక్కడ వారక్కడ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. ఈ అద్భుతమైన శుభవేళ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండి నడిపిస్తూ ఉండగా ఒక్క తీర్మానంతో ఇక్కడి నుంచి వెళదాం పిల్లరా. ఒక బలమైన తీర్మానంతో ప్రభు మనల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఒక్కసారి ప్రభుకు మాటిస్తావా? దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో. నువ్వు దాసుడవు కాదు, కుమారుడవు. నువ్వు బానిసవు కాదు, వారసుడవు. ఇంకా ఎంతకాలం నువ్వు బానిసగా బ్రతుకుతావు? నువ్వు దేవునికి వారసుడిగా వారసురాలుగా బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పిల్లరా, 2 చేతులు చాపుతాం. బుద్ధిమంతులకు చేతులు కట్టుకోవద్దు మందిరంలో. 2 చేతులు ఎత్తి 2 చేతులు మనం చాపితే ప్రభు ఆయన చెయ్యి చాపుతాడు, ఆయన చెయ్యి మనం చాపుతాడు. లోకంలో చేతులు కట్టుకోండి. దేవుని పిల్లలు ఇప్పుడు చేతులు చాపితే లోకంలో నిన్ను గొప్ప వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. ఇక్కడ 2 చేతులు ఎత్తి యేసయ్యతో చెప్పండి, యేసయ్యా, నేను చాలా అన్యాయంగా బ్రతికానయ్యా. యేసయ్యా, నేను చాలా అన్యాయస్తుడిగా బ్రతుకుతున్నానయ్యా. నా జీవితాన్ని నీకు నేను ఇస్తున్నాను ప్రభువా, నా జీవితాన్ని నీకు నేను ఇస్తున్నానయ్యా. ఈ రాత్రి నాకు ఎంత క్షేమం ఉందో నాకు అర్థం కాకే లోకంలో బ్రతికానయ్యా. నాకున్న విలువ నాకు అర్థం కాకే లోకంలో బ్రతికానయ్యా. నా వారసత్వం ఏంటో నాకు తెలియక లోకంలో బ్రతికాను. ఈరోజు నీ దాసుని ద్వారా విన్న తర్వాత కూడా ఇక బయట బ్రతకలేనయ్యా, లోకంలో బ్రతకలేనయ్యా, అన్యాయస్తుడిగా బ్రతకలేనయ్యా. అయ్యా, ఆరిపోయిన దీపంలాగా బ్రతకలేనయ్యా. ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలి. లోకంలో బ్రతుకుతున్నావు, నీవు మందిరానికి వస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు, పల్లారాధనలో చేస్తున్నావు, సగం లోకంలో బ్రతుకుతున్నావు. నువ్వు లోకంలో బ్రతుకుతున్నావు, లోకంలో బ్రతుకుతున్నావు. దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ తమ్ముడా, నువ్వు అన్ని పరిచయం చేస్తున్నావు. ఈ మీటింగ్ లో నీ కొరకే నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు దేవుని ఎదుట క్రీస్తుతో కూడా వారసురాలుగా ఉండాలి. నేడే ప్రభు చెయ్యి చాపి అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎస్, ఎవరు చెప్పగలరు పిల్లరా? ఎవరు చెప్పగలరు ఇంత ప్రేమ కలిగిన మాటలు? ఎవరు చూపగలరు ఈ ప్రేమ? నీ కొరకే కదా ఆయన కలువరిలో చిత్రహింసలు పడింది. చెల్లి,
నువ్వు ఈ మీటింగ్ లో రక్షణ పొందాలి. వయసుతో సంబంధం లేదు. నువ్వు ఈ మీటింగ్ లో నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వాలి. నువ్వు నీ జీవితం సంపూర్ణంగా మారాలి. నువ్వు మారకుండా ఏం చెయ్యొద్దు. పరిశుద్ధమైన కార్యాలు చేయదు. నువ్వు మారాలి. నువ్వు బాప్తిసం తీసుకొని పరిశుద్ధురాలుగా చేయబడి దేవుని పని చేయి, దేవుని పరిచయం చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేయబోతున్నాను. అందరు చేతులు దింపుతారా ఈ రాత్రి? అందరు చేతులు దింపుతారా? పిల్లరా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, అయ్యా దేవుని రాజ్యంలో నేను వారసుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి నేను లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి ఈ రాత్రి నుంచి దేవుని రాజ్య వారసురాలుగా ఉండాలనుకుంటున్నాను అన్నవాళ్ళు మీ చేతులు ఎత్తండి, మీ కుడి చేతులు ఎత్తండి. నా మాట జాగ్రత్తగా వినాలి. మారు మనసు పొంది రక్షించబడిన వాళ్ళు కాదు, ఇంకా రక్షణ బాప్తిసం లేని వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు లోకంలో తిరిగావేమో, ఒక అన్నగా చేతులు జోడించి చెప్తున్నాను, తమ్ముడా నువ్వు మారు వారసుడు ఉండడానికి నాకు సహాయం చేయి అన్నవాళ్ళు మీ కుడి చేతులు ఎత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు స్తోత్రం నాయనా. ఈ రాత్రి ధారాళంగా నీ వాక్యాన్ని బోధించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రభా, నీరు కట్టండి, ఫలింపు చేయి. నీ బిడ్డలయ్యా గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి స్వార్థ పెడుతుంది నాయన. ఎంతో మంది సేవకులు కన్నీరు గార్చిన గ్రామం నాయన, ఎంతో మంది ఏడ్చిన గ్రామం నాయన ఇది. ఎంతో మంది దేవుని సేవకులు కాలి నడకలు వచ్చి మోకాళ్ళ మీద ఉండి ఏడ్చిన గ్రామం అయ్యా. రక్షించు నాయనా, రక్షించు నాయనా. అందరూ అంతటా రక్షణ పొందాలనే కదా ఈ సభల ద్వారా యేసు నామములో అనేకులు బాప్తిసానికి లోబడుదురుగాక. యేసయ్యా, దారి తప్పిపోయి చీకట్లోకి వెళ్ళిన వారిని మరలా వెలుగులోకి తీసుకురండి. మరలా మీరు సంఘంలోనికి చేర్చండి నాయన. మీరు దీవించి బలపరచండి. రేపు ఎల్లుండి జరిగే మీటింగ్స్ లో కూడా తోడుగుండి అద్భుతమైన కార్యాలు జరిగించమని యేసు నామములో వాతావరణ విషయాలన్నిటిలో మీరు తోడుగున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు